అందరికీ నమస్తే. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రభుత్వం చాలా ఘనంగా చేస్తోంది. ప్రే గ్రౌండ్లో ఒక పెద్ద సభ ఏర్పాటు చేసిండ్రు. ఆ సభకు నిజానికి సోనియా గాంధీ రావాల్సి ఉంటే చీఫ్ గెస్ట్గా. సోనియా గాంధీ గారు రావట్లేదు, హెల్త్ ప్రాబ్లం అని చెప్తున్నారు. ఇంకా కొందరేమో హీట్ వేవ్స్ ఉన్నాయి కాబట్టి ఆ హీట్ వేవ్స్ కారణంగా రావట్లేదని చెప్తున్నారు. ఎనీవే రావట్లేదు అనేది అయితే కన్ఫర్మ్ అయింది. అయితే ఇప్పుడు ఆ వేదిక మీద తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం చేయబోతున్నారు. తెలంగాణ ఉద్యమకారులు అంటే ఎవరు? తెలంగాణ ఉద్యమకారులు అంటే ఉద్యమం చేసిన వాళ్ళంతా తెలంగాణలో అందరూ ఉద్యమకారులే ఉన్నారు. మొత్తం 4 కోట్ల జనాభా తెలంగాణలో ఉద్యమం చేసింది కాబట్టి అందరూ ఉద్యమకారులే. మరి ఎవరిని పిలుస్తున్నారు? మనకు తెలంగాణ ఉద్యమంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు కదా. కుల జేఏసీలు, ఉద్యోగ జేఏసీలు, ఊరు జేఏసీలు, మండల జేఏసీలు, జిల్లా జేఏసీలు, ఇట్లా ప్రతి ఒక్కటి జేఏసీలుగా ఏర్పడి అందరూ ఉద్యమం చేశారు. ఉద్యమంలో ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, రకరకాల వేదికల మీద రకరకాల లైన్లో ఉన్న వాళ్ళందరూ ఉద్యమం చేసిన వాళ్ళే. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సన్మానం చేస్తున్నది ఎవరికి? ఎవరిని పిలిచిండ్రు? నిజానికైతే ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక కమిటీ వేసి ఆ కమిటీలో ఏ స్థాయి ఉద్యమకారులకు ఏ స్థాయి వాళ్ళకు సన్మానం చేయాలి ప్రభుత్వం అనేది ఒక చార్ట్ తయారు చేస్తారు, ఒక లిస్టు తయారు చేసి వాళ్ళకు ఇన్విటేషన్ ఇస్తారు. ఇస్తే వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫున వాళ్ళకి సన్మానం కార్యక్రమం జరుగుతుంది. కానీ ఇక్కడ కమిటీ ఏమి వేయలేదు. ఇంటర్నల్ కమిటీ లేదు, అవుటర్నల్ కమిటీ లేదు, అసలు కమిటీయే లేదు. ఉద్యమకారులను గుర్తించేది ఎవరు? మరి ఉద్యమకారులంతా రకరకాల పార్టీల్లో ఉన్నారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని వాళ్ళు చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి తెలంగాణలో. 1200 1300 మంది కుటుంబాలు ఉన్నాయి. మరి ఎవరిని పిలుస్తున్నారు? కేసీఆర్ గారికి అయితే ఆయన ఉద్యమంలో ఆయన పాత్ర కూడా ఉంది కాబట్టి ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చినామని నిన్న కాంగ్రెస్ ప్రకటించింది. ఉద్యమంలో ఆయన పాత్ర కూడా ఉంది. రేవంత్ రెడ్డి గారు స్వయంగా సంతకం పెట్టి ఇన్విటేషన్ని పంపించారు. వాళ్ళ లీడర్ ఇంటికి పోయి ఇచ్చేసి వచ్చిండు. ఆయన సానుకూలంగా స్పందించినట్లుగా చెప్పిండ్రు. కేసీఆర్కి ఇచ్చిన తర్వాత ఇక ఉద్యమకారులు ఇంకా చాలామంది ఉన్నారు కదా. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓన్లీ కేసీఆర్కి ఇస్తే అది ఒక పొలిటికల్ డ్రామాగా మనకు కనబడుతుంది. ఏంటంటే ఒక పబ్లిసిటీ స్టంట్. కేసీఆర్కి ఇచ్చిన చూసినరా అనే ఒక పబ్లిసిటీ స్టంట్ కోసం కేసీఆర్కి ఇచ్చినరా అనేది ఒక అనుమానం. ఎందుకంటే తెలంగాణలో ఫ్రంట్ లైన్ ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు గాదే ఇన్నన్న ఉద్యమకారుడు కదా. చెరుకు సుధాకర్ అన్నకు పీడీ యాక్ట్ కేసు పెట్టింది. ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ టైం పీడీ యాక్ట్ బుక్ అయింది చెరుకు సుధాకర్ అన్న పైనే. నాగం జనార్దన్ రెడ్డి గారు 1969 ఉద్యమం, 2009 ఉద్యమం, అన్ని ఉద్యమాల్లో నాగం జనార్దన్ రెడ్డి పాత్ర ఎవరన్నా లేదని అంటారా? మరి వాళ్ళకి ఇన్విటేషన్ అందిందా? ఒకసారి మాట్లాడదాం, గాదిన్నతో మాట్లాడదాం. నిజంగా వాళ్ళకి ఇన్విటేషన్ అందిందా అందలేదా ఏ విషయం వాళ్ళే చెప్తారు. బట్ ఇట్లా ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. ఇంకా విమలక్క, న్యూ డెమోక్రసీ, గోవర్ధన్ అన్న, ఇట్లా ఇంకెంతోమంది ఉన్నారు ఉద్యమకారులు. మరి వాళ్ళకి అందిందో లేదో తెలియదు. అందరినీ మనం షేక్ చేయలేం. కొంతమందికి అయితే ఫోన్ చేసి మాట్లాడచ్చు, ఒకరికో ఇద్దరికో. మరి ఇట్లా ఉద్యమకారులను గుర్తించే టైంలో ఏ స్థాయి ఉద్యమకారులను పిలవాలి అనే అంశం పైన క్లారిటీ ఉందా ప్రభుత్వానికి? ఉద్యమకారులు అంటే ఎవరిని పిలిచి సన్మానం చేస్తారు? అన్న నమస్తే ఇన్నన్నా. నమస్తే అన్న. ఇనన్నా మేము లైవ్లో ఉన్నాము. మీకు రేపు గవర్నమెంట్ నుంచి ఇన్విటేషన్ అందిందా అన్న సన్మానం కోసం? లేదన్నా, నాకైతే గవర్నమెంట్ నుంచి అయితే ఇప్పటివరకు అయితే ఫోన్ కానీ మెసేజ్ కానీ ఏం రాలే. మరి ఉద్యమకారులకు సన్మానం చేస్తారు కదన్నా. అంటే మరి వాళ్ళ దృష్టిలో ఎవరు ఉద్యమకారులు, మరి వాళ్ళు ఏ కులమాంతో ఏ ప్రామాణికంగా చేస్తున్నారో ఇప్పటివరకు అయితే తెలియదు. మరి అసలు వాస్తవంగా చెప్పాలంటే మాలాంటి వాళ్ళ అభిప్రాయం అయితే అసలు వాళ్ళు అది చేయడానికి అర్హత లేదనేది మా అభిప్రాయం. ప్రధానంగా ఎవరైనా ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించాలంటే దానికి ఎంతో కొంత అర్హత ఉండాలి. మరి ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ రకమైనటువంటి అర్హత ఉందని, ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కాదు, ఒక అరెస్ట్ అయిన వాళ్ళు కాదు, జైలుకు పోయిన వాళ్ళు కాదు, రాస్తారోకో చేసిన వాళ్ళు కాదు, ధర్నా చేసిన వాళ్ళు కాదు, మిలియన్ మార్చ్ లో పాల్గొన్న వాళ్ళు కాదు, వంట వార్పులో పాల్గొన్న వాళ్ళు కాదు, సాగరహారంలో పాల్గొన్న వాళ్ళు కాదు, సకల జనుల సమ్మెలో పాల్గొన్న వాళ్ళు కాదు. మరి నాకు తెలిసినంత వరకు నేను అనుకుంటా 1997, నాకు 69 ఉద్యమంలో నేను చిన్నోని కాబట్టి నాకు అంతగా వ్యక్తుల గురించి తెలియదు. చరిత్ర తెలుసు కానీ వ్యక్తుల గురించి తెలియదు. కానీ ఈ 97 నుంచి జరిగినటువంటి మలి దశ, చివరి దశ ఉద్యమంలో
దాదాపుగా ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామం, అది ఆదివాసీ ప్రాంతాలైనా, గిరిజన ప్రాంతాలైనా, మైదాన ప్రాంతాలైనా, పట్టణ ప్రాంతాలైనా, పల్లెలైనా, బస్తీలైనా, వాడలైనా, నాకైతే దాదాపుగా తెలంగాణ ఉద్యమ చరిత్ర అంతా నేను ప్రత్యక్షంగా చూసినా, పాల్గొన్నా కాబట్టి ఆ ఆ మరి ఇప్పుడు వీళ్ళు నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్న వాళ్ళు ఎప్పుడు ఎక్కడ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని చెమట చుక్కలు దాల్చిండ్రో సరే, వాళ్ళు కనీసం శారీరకంగా నష్టపోయిందా, విద్యాపరంగా నష్టపోయిందా, ఉద్యోగాల పరంగా నష్టపోయిందా, లేకపోతే మానసికంగా నష్టపోయిందా, వయసు నష్టపోయిందా, అసలు ఏం నష్టపోయిందని వీళ్ళకి తెలంగాణ ఉద్యమ భాగస్వామ్యం ఉంది అని చెప్పుకొని వాళ్ళ అర్హత ప్రకారం ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. సరే, సోనియా గాంధీ గారి కంటే ఆమె 2004 నుంచి ఆమె తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడింది. దానికోసం 14 ఫిబ్రవరి మార్చి వరకు తన వంతు ప్రయత్నం తను చేసింది. ఇప్పుడున్న పాలకులలో క్యాబినెట్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారైనా, డిప్యూటీ సీఎం గారైనా, లేకపోతే దాంట్లో ఉన్న ప్రముఖ ముఖ్య పోర్ట్ఫోలియోలు పోషిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆనవాళ్ళు కానీ, దాని వాసన కానీ, దాని అంటూ సొంటు కానీ ఉన్నట్టయితే నాకైతే తెలియదు. కాబట్టి మా దృష్టిలో ఏంటంటే వాళ్ళు తెలంగాణ ఇప్పుడు అటువంటి వాళ్ళకి తెలంగాణ ఉద్యమకారులు ఎవడవపడతాడు? అక్కడ అన్న కాదు, అప్పుడు జేసీ నిర్వహించిన కోదండరాం సార్ ఉన్నారు కదా. ఇప్పుడు కోదండరాం కూడా 1997 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎన్నో లేడు. తర్వాత ఆయన ఒక ప్రొఫెసర్ గా ఆయన అప్పుడున్నటువంటి హక్కుల ఉద్యమాల్లో సిఎల్సీలు అయితేంది, హెచ్ఆర్ఎఫ్ అయితేంది, వాటిల్లో పాల్గొనడం వల్ల అంతవరకు ఆయన తెలంగాణ సమాజానికి గుర్తింపే గాని కోదండరాం అనే ఒక ప్రొఫెసరు ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ కాంటెస్ట్ లో మాత్రం, ఉద్యమ కాంటెస్ట్ లో మాత్రం ఆయన భాగస్వామ్యం ఎప్పుడు లేదు. జేఏసీ లీడర్ అవుతారు. ఇప్పుడు కేసీఆర్ కూడా మరి నేనే తెలంగాణ తెచ్చా అంటాడు. అది వాస్తవా? అది నిజం అందామా? 1999లో కూడా మేము రాష్ట్రం దగాబడ్డ తెలంగాణ పుస్తకం మీద ఆ రోజున జనార్దన్ రెడ్డి గారు, కోదండ రెడ్డి గారు సిఎల్పి లీడర్లుగా ఉండి అసెంబ్లీలో మాట్లాడితే దానికి కౌంటర్ గా మాట్లాడినటువంటి కాదు ఇందన్నా. మళ్ళీ వీళ్ళు ఎవరిని పిలిచినట్టు? ఇప్పుడు చెరుకు సుధాకర్ మాట్లాడినా పీడీ యాక్ట్ అయింది ఆయన మీద, ఆయన పిలవలేదంట. నాగజనార్దన్ రెడ్డి సార్తో మాట్లాడినా, పాపం 1969 ఉద్యమకాడు కదా ఆయన, ఆయనతో మాట్లాడితే నాకు కూడా ఇంటెన్షన్ లేదన్నారు. మళ్ళీ వీళ్ళు ఎవరిని పిలిచిండ్రు ఉద్యమకారుల పేరుతో? అన్న ఇప్పుడు అదే అంటున్నా కదన్నా, ఇప్పుడు వాళ్ళు ఉద్యమకారులు కానప్పుడు వాళ్ళు ఉద్యమకారులు కాదు, ఉద్యమ చరిత్ర తెలియదు, ఉద్యమ భాగస్వాముల గురించి తెలియనప్పుడు వాళ్ళు ఎవరిని పిలుస్తారు? వాళ్ళకి భజన చేసేటోనికో, వాళ్ళ మోచేతి నీళ్ళు తాగేటోనికో, జిందాబాదులు కొట్టేటోనికో, లేకపోతే డూడు బస్వానాలకు వాళ్ళకే పోతాయి ఆహ్వానాలు. అంతకుమించి ఏముంటది? ఎవడో ఒకడు ఇప్పుడు కవచ కుండలాల లెక్క ఏది బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకున్నట్టు కోదండరామని ఒక బుల్లెట్ ప్రూఫ్ లెక్క వాడుకుంటాను ఇప్పుడు. కానీ ఆయనకు తెలియదు బుల్లెట్ ప్రూఫ్లు పెట్టుకొని తిరిగినంత మాత్రం నడవదు. జామర్లు మా దగ్గర ఉన్నాయి అన్న, జామర్లు మా దగ్గర ఉన్నాయి. ఆయన ఏందో అనుకుంటాడు, కోదండరాము ఉంటే నాకు బుల్లెట్ ప్రూఫ్ లెక్క ఉంటది, నేను ఇంకా కోదండరాముని ముందర పెట్టించి నేను ఒక తెలంగాణ వాదిని అయిపోదాం, తెలంగాణ ఉద్యమకారుని అయిపోదాం, తెలంగాణ రాష్ట్ర సాధకుని అయిపోదామని రేవంత్ రెడ్డి పగడికల్లకు అంటాడు. ఇటువంటి బుల్లెట్ ప్రూఫ్లు ఎంతో మంది ఎన్నెన్నో చేసిండ్రు. కేసీఆర్ కూడా చాలా మంది బుల్లెట్ ప్రూఫ్లు తయారై ఏం చేయగలిగిండ్రు? అవును అవును. నక్సలైట్లు, కమ్యూనిస్టులు, లేకపోతే రైటిస్టులు, లెఫ్టిస్టులు, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర నాకంటే ఎవరికి ఎక్కువ తెలియనంటోడు కూడా కేసీఆర్ దగ్గర బుల్లెట్ ప్రూఫ్ గా పనిచేసిండ్రు. మరి ఏమైంది? ఆ బుల్లెట్ ప్రూఫ్లన్నీ ఏమైనా కేసీఆర్ కాపాడగలిగినాయా? అట్లే కోదండరామ్ అనే ఈ బుల్లెట్ ప్రూఫ్ కూడా, ఈ జాకెట్ కూడా ఇదేం పనిచేయదు కాదన్నా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, కనీసం వీళ్ళకి తెలియకపోవచ్చు, రేవంత్ రెడ్డి గారికో వీళ్ళకి ఎవరు తెలియకపోవచ్చు. కోదండరామ్ గారు ఉన్నారు, వాళ్ళు చెప్పొచ్చు కదా, ఉద్యమకారులు అంటే పలానా ఇన్నయ్య గారు ఉన్నారు, పలానా చెరుకు. ఉద్యమకారులు అంటే ఎవరన్నా? తెలంగాణ నిండా ఉద్యమకారులే ఉన్నారు. దానిలో కొంత ఫ్రంట్ లైన్లో ఉండి పనిచేసిన వాళ్ళు మీరు. అసలు మేము 97లో మేము మీటింగ్ పెట్టినప్పుడు, ఈయన సిఎల్సిలో ఉన్నప్పుడు, ఈయన సిఎల్సిలో ఉండే సివిల్ లిబర్టీస్ కమిటీలో
వాళ్ళు 90 బాలగోపాల్ గారి నాయకత్వంలో 3 ప్రాంతాలు రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణలో మేము 3 ప్రాంతాల సదస్సు పెట్టి మన తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేయాలని వద్దా అని 3 ప్రాంతాల సదస్సులు పెట్టి చర్చ చేసిన తర్వాత అప్పుడు ఓకల్ గా తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేస్తాం అనే నిర్ణయానికి వచ్చిండ్రు. అప్పటిదాకా అసలు తెలంగాణ ఉద్యమంలో ఈ సిఎల్సి సభ్యునిగా కోదండరాం ఎన్నడన్నా మాట్లాడిండా? సరే అదంతా పోనీ 2014 తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత మేము ఇదే మన కాళేశ్వరం గురించి మాట్లాడినప్పుడు, తర్వాత మన గజ్వేల్ దగ్గర మల్లన్న సాగర్ గురించి మాట్లాడినప్పుడు 2015-16లో మీకేం తొందర వచ్చిందా? అప్పుడే తొందర వచ్చిందా? ప్రభుత్వం 4 రోజులు కాలేదు ఏర్పడి అప్పుడే వ్యతిరేకించడమా, అప్పుడే నిరసన తెలపడమా అని మమ్మల్ని అనరాని మాట్లాడన్నాడు. అవును, నేను చెప్పేది 2016 ముచ్చటి. కాబట్టి ఇట్లా ఈ ప్రొఫెసర్లు అనే వాళ్ళు వీళ్ళు ఏం చేసి తెలంగాణ ఉద్యమ క్రమంలో వీళ్ళ పాత్ర ఏంది, వీళ్ళ చరిత్ర ఏంది, వీళ్ళు ఏ విధంగా కేసీఆర్ కి బదిలీ చేసిండ్రు, కేసీఆర్ అనే ఒక అహంకారికి ఎట్లా దోహదపడ్డారు అనేది చెప్తే వీళ్ళు ఇలా తలెత్తుకొని తిరగలేరు. ఎందుకంటే మనోళ్ళ చరిత్ర బయట పెట్టొద్దు, పరువు పోతుంది అని మేము ఆగుతున్నాం. కానీ వీళ్ళంతా ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో, ఇప్పుడు ఇలా వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లు మాట్లాడే వాళ్ళైనా లేకపోతే తెలంగాణ గురించి మాట్లాడే వాళ్ళైనా ఎన్ని పార్టీలు మార్చిండ్రు, ఎక్కడెక్కడ తిరిగిండ్రు, ఎవరెవరికి భజన చేసిండ్రు, తెలంగాణ చరిత్ర ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉపన్యాసం దాస్తే మేమందరం వినాలనా? రేవంత్ రెడ్డి గారు రేపు ముఖ్యమంత్రి, నువ్వు ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా దశాబ్ది ఉత్సవాల బాధ్యత నిర్వహించే క్రమంలో నీ పాత్ర నీకుంటది, కాదనం, నీ అర్హత నీకుంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వము సమ్మక్క సారలమ్మల జాతర చేస్తది, ప్రభుత్వం చేస్తది. కానీ నిర్వహణ ఎవరితో చేయిస్తుంది? అక్కడున్న పూజారులతోటి, అక్కడ ఉన్నటువంటి చరిత్ర అర్హత కలిగిన వాళ్ళతో చేయిస్తుంది. అవును, అంతేగాని ముఖ్యమంత్రి పోయి చేయడు. నువ్వు ఉత్సవాలు చేస్తున్నప్పుడు నీ అర్హత ఏంది, అసలు నీకున్న అర్హత ఏంది? ఇప్పుడు రేపు సమ్మక్క సారలమ్మలు కూడా ఉత్సవాలు రేవంత్ రెడ్డి పోయి నేనే మొత్తం కర్త కర్మ క్రియ అని చేసిన ఆశ్చర్యం నేను అనిపిస్తున్నది. ఇక రేపు ఎక్కడ దేవాలయాలకు పోయినా, మసీదులకు పోయినా, చర్చలకు పోయినా మొత్తం వీళ్ళే చేస్తారేమో అసలు. ఇక కానీ ఎందుకన్నా వీళ్ళు ఒక కమిటీ వేసుకొని అసలు ఉద్యమకారులు ఎక్కడి నుంచి అక్కడ, మన ఉద్యమం అంటే ఒక దఫాలో జరిగింది కాదు, 1969 నుంచి రకరకాల దఫాల్లో జరిగింది వివిధ లెవెల్లో. ఉద్యమకారులను గుర్తించడంలో ఎందుకు వైఫల్యం వీళ్ళకు? అంటే వాళ్ళని గుర్తిస్తే అన్న ఒకటే అన్న, సింపుల్ అన్న. ఇప్పుడు ఒక చిన్న గీత పక్క ఒక పెద్ద గీత గీస్తే చిన్న గీత అవపడుతుందా? కనబడదు. ఇప్పుడు వీళ్ళు చిన్న గీతలు, వీళ్ళు తెలంగాణ ఉద్యమ కాంటెస్ట్ లో వీళ్ళు చిన్న గీతలు. ఆ చిన్న గీత పక్కన మాలాంటి వాళ్ళకి నిలబెడితే మరి చిన్న గీత తెరమరుగా అయిపోద్ది కదా. వీళ్ళని ఎవడు దేకుతాడు, వీళ్ళని ఎవడు చూస్తాడు, వీళ్ళ గురించి ఎవడు మాట్లాడుకుంటాడు? ఇప్పుడైనా మాట్లాడుకోడు అనుకో, ఇప్పుడు కూడా మాట్లాడుకోరు. కానీ వాళ్ళకు ఒక తృప్తి అన్నట్టు, వాళ్ళకి ఒక తృప్తి. ఇప్పుడు కేసీఆర్ ఏదైతే చేసిండో అదే వీళ్ళు చేస్తున్నారు, తేడా ఏం లేదు. థ్యాంక్ యూ నన్న, మీ అభిప్రాయం చెప్పారు. నిజానికి కూడా చాలా మందికి అయితే ఆహ్వానం అందలేదు, అసలు వాళ్ళకి అందలేదు. చాలా మందికి అంటే నా దృష్టిలో అయితే ఒకవేళ వాళ్ళు ఇచ్చిన అర్హత లేనోడు ఆహ్వానం తెలిపితే అది మాకు అవమానం అన్నా. వాళ్ళు ఆహ్వానం పంపినా అది మాకు అవమానమే. అసమర్థుడు అర్హత లేనోడు మాకు పంపితే ఆయన ఆహ్వానం పంపే స్థాయి వాళ్ళది కాదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. ఇది పరిస్థితి. మరి పిలిచినప్పుడు ఒక సిస్టమ్ పెట్టుకొని పిలవాలి, లేనప్పుడు అసలు కార్యక్రమం ఉండకూడదు. చాలామంది ఆవేదన ఇది, అసలు పిలవడానికి అర్హత లేదని చెప్తున్నారు. కాదు ఇన్నన్న, ఉద్యమకారులందరి ఉద్దేశమా ఇది? ఒకసారి ఆలోచించాలి. చెరుకు సాగర్ అన్న కూడా ఇంతకుముందే మాట్లాడినారు, నన్నేం పిలవలే, నాకు సంబంధం లేదు, నన్ను ఎవరు కలవలేదని.